ఓం శాంతి. మీరు ఇప్పుడు బ్రహ్మకుమారీశ్వరి శాంతి వన్ని చూస్తున్నారు. ఇది డైనింగ్ హాల్కి వెళ్ళే దారండి. ఇది డైమండ్ హాల్. ఇక్కడ దాది మీటింగ్ హాల్ అంటారు. ఇదే ఇక్కడ బాబా మిలన్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. అలాగే క్లాసులు కూడా జరుగుతుంటాయి. చూడండి, మెడిటేషన్ కోసం అందరూ మొత్తం దాదాపు 25,000 మంది ఈ హాల్లో పడతారు. ఇప్పుడు ఖాళీగా ఉంది, కానీ క్లాస్ జరుగుతున్నప్పుడు మొత్తం నిండిపోతారండి. అందరూ కలిసి ఒకే సంకల్పం, విశ్వశాంతి కోసం సంకల్పం చేస్తారు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వారు శాంతిని అనుభవం చేయకుండా ఎవ్వరూ వెళ్ళరు. చూడండి ఎంత పెద్ద హాలు. అందరూ ఒక్కొక్కళ్ళు క్లాస్ కోసం వస్తూ ఉన్నారు. మెడిటేషన్ జరిగేటప్పుడు ఇలా ఉంటుందండి హాలు. రెడ్ లైట్ వేస్తారు. అందరూ నిశ్శబ్దంగా కూర్చొని మెడిటేషన్ చేస్తారు. ఇది బ్రహ్మకుమారీస్ సెకండ్ చీఫ్ ప్రకాష్మణి దాది స్మారక చిహ్నంగా ఈ స్తూపాన్ని కట్టారు. చూడండి, అందరూ నిశ్శబ్దంగా కూర్చుని మెడిటేషన్ చేస్తూ ఉన్నారు. రాజయోగము అంటే నడుస్తూ తిరుగుతూ కూర్చుని ఏ పని చేస్తూ ఉన్నా కానీ యోగాన్ని భగవంతుడితో అంటే భగవంతుడితో సంబంధాన్ని పెంచుకోవడము. భగవంతుని స్మృతి చేస్తూ ఉంటారు. దాది అందరినీ ఎంతో ప్రేమగా పాలన చేశారు. దాదీని చూసిన వారు ఎవ్వరూ దాదీని మర్చిపోలేరు. ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఇది గుల్జార్ దాది, హృదయమోహిని దాది స్మృతి చిహ్నంగా నిర్మించారు. దాది కూడా బ్రహ్మకుమారీస్ చీఫ్గా పనిచేశారు. దాది స్మృతి చిహ్నంగా అవ్యక్త లోకుని నిర్మించారు. దాదీని చూసిన వారెవరైనా కానీ వారి మనసులో ఉండే ఆలోచనలన్నీ సమాప్తమైపోతాయి. ఎంతో శాంతిని అనుభవం చేస్తారు. ఇక్కడ కూడా అందరూ నిశ్శబ్దంగా కూర్చొని మెడిటేషన్ చేసుకుంటూ ఉంటారు. దాది ఎంతో పవిత్రమైన వారు, స్వచ్ఛమైన వారు. దాదీని చూడగానే ప్రశాంతత అనుభవం అవుతుంది, స్వచ్ఛత కూడా అనుభవం అవుతుంది. ఇది శక్తి స్తంభం. జానకి దాది స్మృతి చిహ్నంగా ఈ శక్తి స్తంభం నిర్మించారు. జానకి దాది కూడా బ్రహ్మకుమారీస్ చీఫ్గా పనిచేశారు. చాలా శక్తివంతమైన ఆత్మ. దేశ విదేశాల్లో సేవలను విస్తరింపజేశారు. ఇక్కడ కూడా కుమారీలు వచ్చి కూర్చొని మెడిటేషన్ చేసుకుంటూ ఉంటారు. శాంతివన్ అంటేనే ప్రశాంతతకు నిలయం.
ఎంతో ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకుంటూ ఉంటారు. ఎక్కడైనా కూర్చొని మెడిటేషన్ చేసుకోవచ్చు. ఎంత శక్తిని పొందాలో అంత శక్తిని పొందవచ్చు. జానకి దాది ఎంతో సాధారణంగా ఉండేవారు. సాధారణతనే ఇష్టపడేవారు. ప్రపంచంలో స్థిరమైన మనస్సు ఉన్నవారిగా గిన్నిస్ రికార్డులో కూడా జానకి దాది ఎక్కారు. జానకి దాది ఆధ్వర్యంలో కూడా సేవలు బాగా విస్తరించాయి. వెనకాల కాన్ఫరెన్స్ హాల్ కనిపిస్తుంది. ఇది తపోవనం, తపస్యాధామం. ఇక్కడ కూడా బాబా రూమ్ ఉంటుంది. ఇక్కడ కూడా అందరూ కూర్చొని మెడిటేషన్ చేసుకుంటూ ఉంటారు. ఎన్ని వేల మంది బ్రహ్మ కుమారీలు వచ్చినా కానీ ఇక్కడ తపస్సు చేసుకోవడానికి అనుకూలమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అందరూ ఎవరికి నచ్చిన ప్రదేశంలో వాళ్ళు కూర్చొని మెడిటేషన్ చేసుకుంటూ ఉంటారు. చూడండి, తపస్యాధామ్. లోపల కూర్చొని మెడిటేషన్ చేసుకునే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇలా బయట కూడా కూర్చొని చేసుకోవడానికి వీలుగా ఉంది. తపస్యాధామ్ వెనకాల ఒక చిన్న పార్క్ని ఏర్పాటు చేశారు. విశ్వానికి శాంతి వైబ్రేషన్స్ ఇచ్చే ప్లేస్ ఈ శాంతివనం. బాబా కనిపిస్తున్నారు. అచ్చా, ఓం శాంతి.